శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పుష్యమాస శనివారం రోజు పరమ పవిత్రమైన శ్రీనివాస కళ్యాణ కథను ఎవరైతే వింటారో వారికి ఆ స్వామివారి అనుగ్రహంతో పాటు సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మహాభారత కాలం తర్వాత కలియుగం ప్రారంభమైంది. ప్రజలలో నైతికత మరియు నైతికతలో సాధారణ క్షీణత ఉంది. అనేక మంది ఋషులు రాబోయే చెడును నివారించడానికి కశ్యప ఋషి మార్గదర్శకత్వంతో ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. నారద మహర్షి యజ్ఞం యొక్క ఫలితాలు ఎవరికి అంకితం అని అడిగాడు. వారు త్రిమూర్తులకు అని సమాధానం ఇచ్చారు. కానీ నారదుడు అటువంటి శ్రమ యొక్క ఫలాన్ని సకల పాపాలను గౌరవంగా మరియు ప్రశాంతంగా అంగీకరించగల భగవంతుడికి మాత్రమే ఇవ్వాలి. దానికి ఏ దేవత అర్హుడో కనుక్కోవడానికి భృగు మహర్షిని నియమించారు నారదుల వారు. త్రిమూర్తులలో ప్రతి ఒక్కరూ యోగ్యతను నిర్ణయించడానికి అతను సత్యలోకం, కైలాసం మరియు వైకుంఠానికి వెళ్ళాడు. అప్పుడు భృగు మహర్షి మొదట బ్రహ్మదేవుని నివాసమైన సత్యలోకానికి వెళ్ళాడు. సత్యలోకంలో అతను తన 4 తలలతో నారాయణ్ణి స్తుతిస్తూ 4 వేదాలను పఠిస్తూ సరస్వతితో కూడి ఉన్న బ్రహ్మదేవుడిని కనుగొన్నాడు. బ్రహ్మదేవుడు భృగువుకు నమస్కరించడాన్ని గమనించలేదు. బ్రహ్మదేవుడు పూజకు అనర్హుడని నిర్ధారించి భృగువు సత్యలోకాన్ని విడిచి శివుని నివాసమైన కైలాసానికి బయలుదేరాడు. కైలాసం వద్ద భృగువు శివుడు పార్వతితో తన సమయాన్ని ఆహ్లాదకరంగా గడిపాడు మరియు అతని ఉనికిని గమనించలేదు. అయితే పార్వతి ఋషి సన్నిధికి శివుని దృష్టిని ఆకర్షించింది. భృగు మహర్షి చొరబాటుకు శివుడు కోపోద్రిక్తుడైనాడు మరియు అతనిని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. అంతటా భృగు మహర్షి శివుడిని శపించి వైకుంఠానికి తక్షణమే బయలుదేరాడు. వైకుంఠం వద్ద విష్ణువు శ్రీమన్నారాయణుడు ఆదిశేషునిపై శ్రీ మహాలక్ష్మితో పాటు అతని పాదాల వద్ద సేవ చేస్తున్నాడు. శ్రీమన్నారాయణుడు కూడా తనను గమనించలేదని గుర్తించి ఆ భృగు మహర్షి కోపోద్రిక్తుడే మహాలక్ష్మి నివసించే ప్రదేశమైన అతని ఛాతిపై స్వామిని తన్నాడు. అయితే విష్ణువు వెంటనే క్షమాపణలు కోరాడు. అంతటా విష్ణుమూర్తి భృగు మహర్షి పాదాలను పట్టుకొని అతని పాదంపై ఉన్న అహం యొక్క కన్నును తొలగించాడు. అది కూడా ఋషికి తన అపారమైన శక్తిని ఇచ్చింది. చివరికి ఋషి తన తప్పును గ్రహించి విష్ణువును యజ్ఞ యాగాదులను స్వీకరించడానికి యోగ్యుడిగా భావించి ఇతర ఋషులకు తెలియజేశాడు. విష్ణు ఛాతిలో నివసించే శ్రీలక్ష్మి తన భార్య పట్ల భృగువు చూపిన అగౌరవానికి తీవ్రంగా మనస్తాపం చెందింది మరియు ఆమె విష్ణువుని భూలోకంలో నివసించడానికి వదిలిపెట్టి తనను తాను పవిత్రం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేసింది. అయితే ప్రస్తుత శ్వేతవరాహ కల్పం ప్రారంభంలో మొత్తం విశ్వం నీటితో నిండిపోయింది మరియు భూమి దానిలో మునిగిపోయింది. విష్ణువు శ్రీవరాహ రూపాన్ని ధరించి భూమిని పైకి లేపడానికి నీటిలో దిగాడు. తనకు అడ్డుగా ఉన్న హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని చంపి భూమిని రక్షించాడు. బ్రహ్మ మరియు ఇతర దేవతలు శ్రీవరాహుడు వేదాలను ఉచ్చరించడం ద్వారా భూమిని రక్షించినందుకు అతనిపై పుష్పవర్షం కురిపించారు. శ్రీ మహావిష్ణువు కొంతకాలం శ్రీవరాహ రూపంలో భూమిపై ఉండాలని నిర్ణయించుకున్నాడు. దుష్టులను శిక్షించడానికి మరియు సద్గురువులను రక్షించడానికి ఆ ప్రదేశానికి వరాహ క్షేత్రం అని పేరు వచ్చింది మరియు వరాహ కల్పం ప్రారంభమైంది. మహాలక్ష్మీదేవి నిష్క్రమించిన తరువాత వైకుంఠాన్ని విడిచిపెట్టి వెంకట కొండపై ఉన్న చింత చెట్టు కింద ఉన్న చీమల కొండలో విష్ణువు నివాసం ఏర్పరచుకున్నాడు. విష్ణువుపై జాలిపడి బ్రహ్మ మరియు మహేశ్వరులు ఒక ఆవు మరియు దాని దూడ రూపాలను ధరించి ఆయనకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆవు కొండలలో ఉన్న విష్ణువు శ్రీనివాసునిగా నివసించే పుట్టను గుర్తించి అతనికి ఆహారం ఇవ్వడానికి పుట్ట వద్దకు తన పాలను ఇవ్వసాగింది. ఇలా ప్రతిరోజు జరిగేది. దీంతో పాలు పితికే సమయంలో ఆవు ఎండిపోయింది. ఈ ప్రత్యేకమైన ఆవు రోజంతా మేపినప్పటికీ పాలు ఎందుకు ఇవ్వలేదో తెలుసుకోవాలనుకున్నాడు రాజు. ఆవుల కాపరి ఒకరోజు ఆవును వెంబడించి పుట్ట వద్ద ఆమె పొదుగు నుండి పాలు కారుతున్న క్రమంలో ఆమెను పట్టుకున్నాడు. అతను తన గొడ్డలిని ఆవు వైపుకి విసిరాడు. కానీ శ్రీనివాసుడు పుట్ట నుండి బయటకు వచ్చి అతని తలపైకి దెబ్బ తగిలింది. అతనికి విపరీతంగా రక్తం కారింది. అది చూసి ఆవుల కాపరి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆవు రక్తపు మరకలతో రాజభవనానికి వెళ్ళి మొరపెట్టడం ప్రారంభించింది. రాజు ఆవును వెంబడించి పుట్ట వద్దకు చేరుకున్నాడు.
శ్రీనివాసుడు తన ఆవుల కాపరి చేసిన తప్పుకు రాజును రాక్షసుడిగా మారమని శపించాడు. రాజు క్షమాపణ కోరినప్పుడు భగవంతుడు భవిష్యత్తులో ఆకాశరాజు పేరుతో రాజుగా పుడతావని మరియు లక్ష్మీదేవి అతనికి కుమార్తెగా పుడుతుందని చెప్పాడు. ఆ సమయంలో శ్రీనివాసుడు తన కుమార్తెను వివాహం చేసుకుంటాడు. అతను శ్రీనివాసునికి కిరీటాన్ని సమర్పించినప్పుడు రాజు యొక్క శాపం తొలగిపోతుంది అని చెప్పాడు. అయితే త్రేతాయుగంలో శ్రీ లక్ష్మీదేవి వేదవతిగా కుసత్వ ఋషికి కుమార్తెగా జన్మించింది మరియు విష్ణువును వివాహం చేసుకోవాలని తపస్సు చేసింది. పంచవటిలో రావణుడు సీతను అపహరించినప్పుడు అగ్నిదేవుడు అతనిని అడ్డగించి తాను మోసుకెళ్లిన సీత అసలు సీత కాదని తన దగ్గరే ఉందని చెప్పాడు. రావణుడు తన వద్ద ఉన్న సీతను విడిచిపెట్టి తనతో పాటు వేదవతిని తీసుకున్నాడు. రావణుని నిర్మూలన తర్వాత రాముడు ఆదేశించిన అగ్ని పరీక్షలో వేదవతి మరణించింది. అయితే అగ్ని వేదవతి మరియు నిజమైన సీత రెండింటినీ రాముడికి అందించాడు. రాముడు వేదవతితో తాను ఏకపత్ని వ్రతానికి ప్రమాణం చేశానని, అయితే కలియుగంలో వేదవతిని అంగీకరిస్తానని చెప్పాడు. తదనుగుణంగా వేదవతి రాజు ఆకాశరాజుకు కుమార్తెగా జన్మించింది. ఆమెను పద్మావతిగా పెంచాడు. ద్వాపరయుగంలో యశోద రుక్మిణి మరియు సత్యభామలతో కృష్ణుని వివాహాన్ని చూడలేదని బాధపడింది. కృష్ణుడు ఆమెకు కలియుగంలో అలాంటిది చూస్తానని వాగ్దానం చేశాడు. అందువలన యశోద వకులాదేవిగా జన్మించింది మరియు వెంకటగిరిలో నివసించే శ్రీ వరాహమూర్తిగా సేవ చేసింది. అయితే శాపానికి గురైన చోళరాజు మళ్ళీ ఆకాశరాజుగా జన్మించాడు. కానీ అతనికి సంతానం లేదు. ఒక యజ్ఞం కోసం పొలాన్ని దున్నసాగాడు. అక్కడ అతను తామర పువ్వును వెలికి తీశాడు. దానిపై ఆడ శిశువు కనిపించింది. బిడ్డ దొరికినందుకు ఆకాశరాజు చాలా సంతోషించాడు. అతను దానిని తన రాజభవనానికి తీసుకువెళ్ళి తన రాణికి ఇచ్చాడు. ఆ సమయంలో అతను పైనుండి ఒక స్వరవాణాన్ని విన్నాడు. ఓ రాజా, మీ బిడ్డగా దానిని ఆశ్రయించండి మరియు అదృష్టం మీకు వస్తుంది. కమలంలో ఆ బిడ్డ కనిపించడంతో రాజు ఆమెకు పద్మావతి అని పేరు పెట్టాడు. కాలక్రమేణా యువరాణి పద్మావతి అందమైన కన్యగా ఎదిగింది. ఈలోగా శ్రీ వరాహమూర్తికి సేవ చేస్తున్న వకులాదేవి శ్రీనివాసుడిని తన కుమారుడిగా స్వీకరించింది. ఒకరోజు యువరాణి పద్మావతి తన పరిచారికలతో కలిసి ఒక తోటలో పూలు కోస్తుండగా నారద మహర్షి ఆమె వద్దకు వచ్చాడు. అతను ఆమె శ్రేయోభిలాషి అని ఆమెకు భరోసా ఇస్తూ ఆమె భవిష్యత్తును చదవడానికి తన అరచేతిని చూపించమని అడిగాడు. అప్పుడు ఆమె స్వయంగా విష్ణు యొక్క జీవిత భాగస్వామి కావాలని అతని ముందే చెప్పింది. ఈ సమయంలో వేటలో ఉన్న శ్రీనివాసుడు కొండల చుట్టూ ఉన్న అడవులలో ఒక అడవి ఏనుగును తరిమాడు. ఏనుగు వెంబడించడంలో యువరాణి పద్మావతి మరియు ఆమె పరిచారికలు పూలు కోస్తున్న తోటలోకి శ్రీనివాసుడిని తీసుకువెళ్లారు. ఏనుగును చూసి యువరాణి మరియు ఆమె పరిచారికులు భయపడ్డారు. అయితే ఏనుగు వెంటనే వెనుతిరిగి స్వామికి నమస్కరించి అడవిలోకి వెళ్ళిపోయింది. గుర్రంపై వెంబడిస్తున్న శ్రీనివాసుడు భయపడ్డ కన్యలను చూశాడు. వారు ప్రశ్నలతో అతనిని అడిగారు. శ్రీనివాస భగవానుడు తిరిగి వచ్చినప్పుడు వకులాదేవి తన సాధారణ విందును వివిధ రుచికరమైన వంటకాలతో అతనికి తీసుకువచ్చింది. అయితే ఆమె తన మంచంపై పడుకొని అతని ప్రేమ కోసం వెనుదిరిగింది. ఆమె కారణం గురించి అడిగినప్పుడు అతను యువరాణి పద్మావతిని వివాహం చేసుకుంటే తప్ప అతనికి ఇక ఎప్పటికీ బాగుండదని శ్రీనివాసుడు ఆమెకు తెలియజేశాడు. వకులాదేవి అప్పుడు యువరాణి గురించి ఆమెకు చెప్పమని అడిగింది. శ్రీనివాసుడు పద్మాదేవి పూర్వజన్మ వృత్తాంతం మరియు ఆమెను వివాహం చేసుకుంటాననే వాగ్దానం చేశాడు. పూర్వం లక్ష్మీదేవి వేదవతి రూపంలో అడవుల్లో ఉండే ఆశ్రమంలో ఉండేది. ఆ సమయంలో లంకాప్రభువైన రావణుడు ఆమెను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు. కోపంతో వేదవతి తాను చనిపోవడమే మంచిదని శపించింది మరియు ఆమె మాటలు ఎంత నిజమో చూపించడానికి వేదవతి అగ్నిలోకి నడిచింది. అయితే అగ్నిదేవుడు ఆమెను రక్షించాడు. అతను వేదవతిని తన ఇంటికి తీసుకువెళ్ళి తన భార్య సంరక్షణకు ఆమెను అప్పగించాడు. రావణుడు పంచవటి నుండి సీతను తీసుకువెళ్ళబోతున్నప్పుడు రాముడు మరియు లక్ష్మణుడు లేని సమయంలో అగ్ని ప్రత్యక్షమే రావణునికి వేదవతిని సమర్పించి రావణుడిని తప్పించుకోవడానికి రాముడు తన వద్ద ఉంచుకున్న నిజమైన సీతగా వేదవతిని అందించాడు. వేదవతియే నిజమైన సీత అని రావణుడు మోసగించబడ్డాడు. రావణుడు వేదవతిని నిజమైన సీతగా భావించి లంకకు తీసుకెళ్లాడు.
అగ్నిదేవుడు సీతను తన ఇంటికి తీసుకువెళ్ళి తన భార్య స్వాహాదేవిని ఆమెను చూసుకోమని కోరాడు. రావణ సంహారం తరువాత రాముడు తిరస్కరించినప్పుడు వేదవతి అగ్నిలోకి ప్రవేశించింది. అప్పుడు అగ్నిదేవుడు రాముడికి నిజమైన సీతను అర్పించాడు. రాముడు తన పక్కన ఉన్న మరో మహిళ ఎవరని ఆమెను ప్రశ్నించాడు. వేదవతి తన కోసం లంకలో 10 నెలల పాటు రావణుడి హింసను భరించిన మహిళ అని సీతాదేవి రాముడికి తెలియజేసింది. వేదవతిని కూడా తన జీవిత భాగస్వామిగా అంగీకరించమని సీతాదేవి రాముడిని కోరింది. కానీ రాముడు ఆమె అభ్యర్థనను తిరస్కరించాడు. అతను తన జీవితకాలంలో ఒకే భార్యను కలిగి ఉంటాడని నమ్ముతున్నాడు. అయితే రాముడు స్వయంగా శ్రీనివాస రూపాన్ని ధరించినప్పుడు ఆకాశరాజు కుమార్తెగా జన్మించిన పద్మావతిగా ఆమెను తదుపరి జన్మలో వివాహం చేసుకుంటానని వాగ్దానం చేశాడు. వచ్చే జన్మలో వేదవతిని పద్మావతిగా వివాహం చేసుకుంటానని శ్రీనివాసుడు చెప్పిన కథను విన్న వకులాదేవి శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటే తప్ప సంతోషంగా ఉండడని గ్రహించింది. ఆమె ఆకాశరాజు మరియు అతని రాణి వద్దకు వెళ్ళి వివాహానికి ఏర్పాట్లు చేయమని ప్రతిపాదించింది. మార్గమధ్యంలో ఆమె ఒక శివాలయం నుండి తిరిగి వస్తున్న పద్మావతి సేవకులను కలుసుకుంది. పద్మావతి కూడా శ్రీనివాసుని కోసం తహతహలాడుతున్నట్లు ఆమె వారి నుండి తెలుసుకుంది. వకులాదేవి పరిచారికలతో కలిసి రాణి వద్దకు వెళ్ళింది. ఇంతలో ఆకాశరాజు మరియు అతని రాణి ధరణీదేవి వారి కుమార్తె పద్మావతి ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. వెంకటకొండకు చెందిన శ్రీనివాసుని పట్ల పద్మావతికి ఉన్న ప్రేమను గురించి వారు తెలుసుకున్నారు. ఆకాశరాజు వివాహ యోగ్యత గురించి బృహస్పతిని సంప్రదించారు మరియు వివాహం ఇరు వర్గాలకు మేలు జరుగుతుందని సమాచారం. వకులాదేవి నిష్క్రమణ తర్వాత శ్రీనివాసుడు శాంతితో విశ్రమించలేకపోయాడు. ఇంతలో శ్రీనివాసుడు జాతకం చెప్పే శ్రీవేష రూపంలో ధరించి అదృష్టాన్ని చెబుతూ రాజధాని వీధుల్లోకి ప్రవేశించాడు. పద్మావతి పరిచారకులు ఆమెను చూసి తమ రాణి సన్నిధికి ఆహ్వానించారు. రాణి ఆహ్వానం లేకుండా రాజభవనంలోకి ప్రవేశించడానికి జాతకుడు సంకోచిస్తున్నాడని పరిచారకులు రాణి ధరణీదేవికి తెలియజేశారు. రాణి స్వయంగా బయటకు వచ్చి అదృష్టాన్ని చెప్పే ఆ స్త్రీని రాజభవనంలోకి ఆహ్వానించింది. అప్పుడు జాతకం చెప్పే శ్రీ యువరాణి పద్మావతి సన్నిధికి తీసుకువెళ్లారు. అంతలో ఆమె యువరాణి అరచేతిని చదివి పద్మావతి అనారోగ్యానికి గల కారణాన్ని రాణికి చెప్పింది. పద్మావతిని శ్రీనివాసునికి ఇచ్చి వివాహం చేయమని ఆమె రాణికి సలహా ఇచ్చింది. పద్మావతిని వివాహం చేసుకోవాలని అధికారికంగా అభ్యర్థించడానికి శ్రీనివాసుడిని తరపున ఒక మహిళ తన వద్దకు వస్తానని కూడా ఆమె రాణికి చెప్పింది. అదృష్టవంతుడు నిష్క్రమించిన తర్వాత వకులాదేవి రాజభవనానికి చేరుకుంది మరియు సేవకులు రాణి వద్దకు తీసుకువెళ్లారు. పద్మావతిని వివాహమాడమని కోరడానికి తాను శ్రీనివాసుడి తరపున వచ్చానని ఆమె రాణికి తెలియజేసింది. పద్మావతి శ్రీనివాసుని వివాహం గురించి వకులాదేవి రాణిని సంప్రదించినప్పుడు రాణి మరియు రాజు మొదట శ్రీనివాసుడు సామాన్యుడైనందున అతని సలహాదారులతో సంప్రదించిన తరువాత అంగీకరించారు. సుఖమహర్షి చిలుక ఋషి వివాహానికి ఒక శుభదినాన్న నిర్ణయించారు మరియు విలాసవంతమైన వివాహానికి కుబేరుడు శ్రీనివాసునికి డబ్బు అప్పుగా ఇవ్వడంతో అంగరంగ వైభవంగా శ్రీనివాసన కళ్యాణం జరిగింది. శ్రీనివాస కళ్యాణం వేదవతికి రాముడు కలియుగంలో శ్రీనివాసునిగా ఆమెను వివాహం చేసుకుంటానని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం. మహాలక్ష్మి, సీత, వేదవతి, పద్మావతి అందరూ ఒక్కటే. అలాగే రాముడు, కృష్ణుడు మరియు వెంకటేశ్వరుడు అందరూ భగవంతుడి నారాయణ స్వరూపులే. పద్మావతితో వివాహమైన తరువాత శ్రీనివాసుడు ఇంకా పూర్తిగా సంతోషంగా లేడు. భృగువు తన భార్యను ఛాతీపై తన్నడంతో కోపంతో వైకుంఠాన్ని విడిచిపెట్టిన లక్ష్మి కోసం అతను వెతుకుతున్నాడు. చివరికి లక్ష్మిని కనిపెట్టి తిరుమలకు తీసుకువెళ్లాడు. అప్పటి నుండి శ్రీనివాస భగవానుడు తిరుమలలో లక్ష్మి మరియు పద్మావతి దేవితో కలిసి ఆనంద నిలయంలో నివసించసాగారు. ఇప్పుడు స్వామివారి మరొక చక్కటి కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యమును సంపాదించినను అతని లోభితనముకు అంతు లేకుండను. ఈ ఐశ్వర్యమంతియు తన గొప్పయే అనుకొని విర్రవీగడివాడు. ఎంతటి వారినైనను ఈ అహంకారమే గదా అదో పాతాళమునకు త్రోసివేయినది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండెను. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాడు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి చాలా మిక్కిలి చింతించెడిది.
ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము జరుగుతున్నదని తెలుసుకొని తాను కూడా వ్రత కథలను వినుదామని వెళ్ళింది. వ్రతము పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రసాదము తాను స్వీకరించి కొంచెము పొట్లముగా కట్టించుకొని ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతము గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటి దారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ ఆహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావలసిందే అని ఈ ఆలోచనలతో చేతులు వణికిపోతున్నాయి. అంగటి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచిపోబుద్ధి కావట్లేదు. ఉంటే తాను కూడా మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు ఆ ప్రసాదాన్ని. కాస్త తియ్యగా అనిపించింది. అంతేకాదు, మనసు కూడా కొంచెం సిమితం పడ్డట్టు కూడా అనిపించింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమీ విచిత్రం అనుకున్నాడు. ఏమీ మాయ అని ధనగుప్తుడి నోటి మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్యా పిల్లలు కాంతిమతి కుమార్తెలతో సహా భయోందాలనతో ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన ప్రసాదాన్ని గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోనే ఉన్న ప్రసాదంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమని, తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే తన శేష జీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచైనా బయటపడ్డారో చూశారు కదా. ఈ వెంకటేశ్వర వ్రత మహత్యం అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావలసిందని భరద్వాజుల వారు అనుగ్రహించారు. ఓం నమో నారాయణాయ. సర్వే జన సుఖినో భవంతు.